సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. ఇరాన్ యుద్ధం ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా మార్కెట్లని కునుకు తీయడం లేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని ఆందోళన, అన్నిటికీ మించి బంగారం మార్కెట్లో ప్రతిరోజు ఏదో ఒక సెన్సేషన్ కనిపిస్తూనే ఉంది. మళ్ళీ ఈరోజు గోల్డ్ డ్రాప్ జరిగింది. 150,000 అంటే 1,50,000 రూపాయలకి డౌన్కి మళ్ళీ బంగారం వచ్చేసింది. గత కొద్ది రోజులుగా అంటే 3-4 రోజులుగా తేరుకుంటుంది అనుకున్నారు, బంగారం ధర స్థిరపడుతుంది అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ డౌన్ చూపించడం అనేది దేనికి సంకేతం? మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? విశ్లేషణ చూద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే సార్. ప్రభు గారు, మీరు చెప్పారు ఒక 4 రోజుల క్రితం ఇది టెంపరీనే, మళ్ళీ పడిపోయే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇవాళ ఒకేసారి అది 1,50,000కి కిందికి వచ్చేయడం అనేది చాలామందికి, బంగారం కొనుక్కునే వాళ్ళకి హ్యాపీ న్యూస్, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం బాధ కలిగిస్తున్నటువంటి అంశం. ఏంటి, ఏం జరిగింది మార్కెట్లో ఇవాళ? సేమ్ వాళ్ళు మేబీ ఇంకా మనకి న్యూస్ రాలేదు కానీ ఎవరి కరెన్సీ అయితే డివాల్యూ అవుతుందో అక్కడ ఇదివరకు డాలర్స్ అమ్మే ప్లేస్ లో ఇప్పుడు గోల్డ్ ఉందని అర్థం 100%. అంటే ఆ క్రూడ్ రానప్పుడు ఆటోమేటిక్ గా వార్ ఇదైనప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. సో ఆయిల్ లేని, ఎనర్జీ ఇది లేనప్పుడు వార్ ఇబ్బంది ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ ఇది అవుతుంది. మార్నింగ్ చూడండి 500 పాయింట్స్ డౌన్, ఇప్పుడు మళ్ళీ 500 పాయింట్స్ డౌన్. అంటే దాదాపుగా లో నుంచి బాగా 274 పాయింట్స్ నిఫ్టీ ప్లస్ లో ఉంటే, మార్నింగ్ చూడండి నిఫ్టీ సెన్సెక్స్ అయితే ప్లస్ ఆర్ మైనస్ 600 పాయింట్స్ అటు ఇటు. అంటే ఇంత ఎందుకు వచ్చిందంటే అగ్రిమెంట్ కుదిరిందని. అంటే ఇది కూడా జస్ట్ ట్రంప్ నుంచి వచ్చే స్టేట్మెంటే కానీ ఇరాన్ నుంచి వచ్చే స్టేట్మెంట్ లేదు. ఎక్కడ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారని లేదు. యుఎస్ మార్కెట్స్ కూడా డౌన్ నుంచి అప్ వచ్చినాయి. అంటే ఇది సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సేమ్ ఈజ్ మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అన్న ఎగ్జాంపుల్ కి ఇది ఇంకొక మచ్చు తునక అనమాట. 100% ఆయన ప్రతిసారి అంతే. రేపు చూడండి, రేపు మళ్ళీ ఏదన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటం, సాయంత్రం వాళ్ళు రిజెక్ట్ చేయటం, మేము ఒప్పుకోలేదని చెప్పి 45 days సీజ్ ఫైర్ అనేది ఒక ఒప్పందం ఇద్దరుకి వచ్చింది అనటమే కానీ, అంటే ఆల్మోస్ట్ కన్క్లూజన్ వచ్చేసింది అంటున్నారు. ఇరు వర్గాలు కూడా సీజ్ ఫైర్ దిశగా అడుగులు వేస్తారే అంటున్నారు. ఆ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అది ఇంపార్టెంట్. ఓకే, యుఎస్ నుంచి వచ్చిందా, ఇరాన్ నుంచి వచ్చిందా? ఇరాన్ కూడా యాక్సెప్ట్ బహిరంగంగా చెప్పాలి కదా, మేము యాక్సెప్ట్ చేసాం ఆయన ప్రపోజల్, ఆయన ఇట్లా ప్రపోజల్ పంపించాడు, యాక్సెప్ట్ చేసాం అని చెప్పాలి కదా. ఇది ఎవరి నుంచి వచ్చిన స్టేట్మెంట్? ఇదే డ్రామా, హై డ్రామా. ప్రతిసారి మార్కెట్ ని ఇచ్చేస్తా ఉన్నాడు ఆయన. మళ్ళీ ఈవినింగ్ వచ్చేదానికి మళ్ళీ యథాస్థితికి వచ్చి రేపు మళ్ళీ పడినా పడుద్ది. అట్లా సేమ్ ఫస్ట్ నుంచి ఆయన సీట్ లో వచ్చిన దగ్గర నుంచి, టరీఫ్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే పొంద. అప్ అండ్ డౌన్. ఒకవైపు ఏమో వైమానిక దాడులు మరింత తీవ్రతరం అవుతాయి అని చెప్పారు. అవి ఆగట్లేదు. ఒక 24 గంటలు గడిచే లోపే ఒక కన్క్లూజన్ వచ్చేస్తుంది అంటున్నారు. సో అంటే నమ్మడానికి అవకాశం లేని స్టేట్మెంట్లు అంటారా వీటిని? 100%. ఇప్పుడు లైవ్ మీరు అన్నట్టు ఇప్పటికీ అటాకింగ్స్ బోత్ సైడ్స్ ఆర్ ఆన్, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. నిజంగా మీకు 45 days సీజ్ ఫైర్ అన్నప్పుడు ఇవి ఆపిన తర్వాత కదా ఇది అవ్వాల్సింది. ఇది ఆపకుండానే నాకు అండర్స్టాండింగ్ వచ్చిందని ఎవరు చెప్పారు? ఆ ఎవరు లీడ్ తీసుకుంటున్నారు ఇది స్టేట్మెంట్ రావడానికి అనేది అన్నప్పుడు తెలిసిపోద్ది. మీడియాలో కూడా, ఇంటర్నేషనల్ దాంట్లో కూడా ఇట్లా యాక్సెప్ట్ అయింది, ఇద్దరు వెళ్ళి వాళ్ళు ఇది అవుతున్నారు అనేది ఎందుకు వస్తుంది? సో బోత్ పార్టీస్ యాక్సెప్ట్ చేసినప్పుడే కదా బయటికి రావాల్సింది. దే ఆర్ అండర్స్టాండ్ ద పిక్చర్. అదే ఇది. ఎట్ ద సేమ్ టైమ్ ఈ రోజు మళ్ళీ చమురు ధరలు పెరిగినాయి. బ్యారెల్ $100 దాటేసింది. ఇది కూడా ఒక హెచ్చరిక. అంటే ముందు రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రభావం, పర్యవసానం ఈ చమురు ధరలు పెరిగితే, ఈ రోజు ఇచ్చినటువంటి లీక్స్ వలన గోల్డ్ మార్కెట్ కానీ లేదా ఇతర మార్కెట్లు కానీ పుంజుకుంటున్నాయా? అదే పరిస్థితి. యూటర్న్ తీసుకుందంటే కొంచెం మార్కెట్ యాక్సెప్ట్ చేశారు, లేకపోతే వాళ్ళే ఎక్కువ మంది చేత బయింగ్ చేపించడం. యుఎస్ మార్కెట్స్ రికవర్ అయినంటేనే అర్థం అది. అవి రికవర్ అయినందుకు ఆటోమేటిక్ మనకి కూడా కొంచెం ఇది అవుతాయి కదా. సో మెయిన్ అదే చూడాలి. సో ఎందుకనే -600 పాయింట్స్ ఏంటి, +500 పాయింట్స్ ఏంటి? అంటే అంత ఇదిగా వార్ ఆగిపోయిందా? లేకపోతే అండర్స్టాండింగ్ నిజంగా వాళ్ళు వచ్చి బయటకు చెప్పారా? లేదు కదా, ఎక్కడ లేదు కదా. సో ఎఫ్ఐఎస్ ఏమో అమ్మటం ఏమైనా ఆపారా? ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళేమో ఎక్కడ తగ్గలేదు, వాళ్ళు ఆపుతున్నారు. క్రూడ్ పెరిగిందంటే పెద్ద పెరిగింది కదా, 109, 110. మొన్న కూడా క్లోజింగ్ 109 కదా. సో ఇవాళ కూడా దాదాపు అక్కడే ఉంది. టెన్షన్స్ అనేది ఎస్కలేట్ అవుతుందా అంటే ఎస్, ఇట్స్ ఎస్కలేటింగ్. ఇంకా పెరుగుతోంది, తగ్గలేదు ఎక్కడ.
సో బిక్స్ more than 25%, 25 ఉంది. అంటే ఓకే 25 30 దాటిందంటే ఇంక ఎక్స్ట్రీమ్ పాయింట్ నాడు. ఆప్షన్స్ వాళ్ళు సెల్లింగ్ వాళ్ళు అసలు టచ్ చేయకూడదు అని అర్థం. బిలో 20 ఈజ్ గుడ్ వన్. అంటే ఈ ప్రీమియమ్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. సో ఈ 30 ఈజ్ వెరీ డేంజరస్. సో వీక్ గ్లోబల్ క్యూస్ అనుకున్నది ఆల్ ఆఫ్ సడన్ పాజిటివ్ గా ఎలా మారినాయి. ఓకే ఓకే వీక్ గ్లోబల్ క్యూస్ పాజిటివ్ గా ఎలా మారినాయి అంత త్వరగా? వార్ ఆగిపోయిందా? ఆగలేదు కదా. అది నమ్మటానికి లేదు. ఇది ట్రంప్ డాన్స్ అనుకోవచ్చు. సో బంగారం ధరల పరిస్థితి ఏంటి సార్ మరి? ఇదే అవి ట్రెండ్ ఇంకో 10 రోజుల్లో 15 రోజుల్లో అక్షయ తృతీయ వస్తుంది. బీ రెడీ ఫర్ 110 to 120 రేంజ్. అంతే. అంతేనా? అంటే ఈ 10 days లో 110కి వచ్చేస్తుంది ఆల్మోస్ట్. 110 to 120 అంటే కరెక్ట్ గా మనం అదే పాయింట్ కి వస్తుందని చెప్పలేం కాబట్టి రేంజ్ బాగుంటుంది. సో 110 అలా చూసినా మీరు 160 150 దగ్గర నుంచి రావడం అంటే 30-40 డౌన్ ఫాల్ కదా. అవునండి, అది తగ్గుతుంది. సో ఇదే మెయిన్. కంట్రీస్ ఎప్పుడైతే అమ్ముతున్నాయో, ఇప్పుడు వేరే కంట్రీస్, ఇప్పుడు టర్కీ కూడా అమ్మింది దాదాపుగా 65 అన్నారు, 70 టన్స్ దాకా అమ్మింది. రష్యా కూడా 6 to 8 టన్స్ అమ్మింది. సో నెక్స్ట్ కంట్రీ కజకిస్తాన్ కానీ ఇట్లాంటి కంట్రీస్, చిన్న చిన్న కంట్రీస్ కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్ కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం అమ్ముతున్నాయి. సో గోల్డ్ అమ్ముతున్నాయి. ఇది ఇమీడియట్ లిక్విడిటీ కావాలి కదా, మరి కరెన్సీ డివాల్యూ అవుతున్నప్పుడు ఇమీడియట్ కావాలి కాబట్టి వాళ్ళు అమ్ముతారు. అమ్మినప్పుడు కొంచెం దాని ప్రకారంగా కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయని నా ఉద్దేశం. రైట్. అంటే మీ అంచనా ప్రకారం అక్షయ తృతీయ తర్వాత పరిస్థితి ఏంటి? ఈ డౌన్ ఫాల్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా, లేదా మళ్ళీ అక్కడ ఏమైనా స్థిరపడే అవకాశం ఉంటుందా? చాలా మంది ఎక్స్పెక్టేషన్ 1,00,000 లోపు వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో ఎట్లయితే చూసామో 70-80 వేలు ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. నిజంగా అలాంటివి ఉన్నాయా సంకేతాలు? అది కళ్ళే అండి, ఛాన్సే లేదు. అంత ఛాన్స్ లేదు. సమస్యలు అంత రాదు. మనం ఎందుకంటే ఎందుకు అమ్ముతున్నారు, ప్రాబ్లం వచ్చింది, డివాల్యూ అవుతుంది కాబట్టి అంటారు. ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా అలా ఉంటదిగా, క్రైసిస్ అందరికి రాదుగా, అందరూ ఒకేసారి అమ్మరుగా, ఛాన్సే లేదు. అది అంత మనం డౌన్ సైడ్ జనరల్ గా పడిపోతుంటే ఇంకా పడిపోతుంది, పెరుగుతుంటే ఇంకా పెరుగుతుంది, ఆ టైప్ కాకుండా జనరల్ వ్యూ తీసుకుంటే సో కొంచెం స్లైట్ గా ఉండొచ్చు, కానీ విపరీతంగా 110 to 120 అంతకంటే రాకపోవచ్చు. లేదు, ఈ కంట్రీస్ కొంచెం యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఇప్పుడున్నాయి కాకుండా ఇంకా కొంచెం యుద్ధం ఫ్లేర్ అప్ అవుతుంది, ఎస్కలేట్ అవుతుంది, వారు క్రూడ్ కొంచెం ఇదవుతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ చేయలేదు. సో అప్పుడు కొంచెం వాళ్ళు ఇంకా అమ్ముతున్నారంటే డెఫినెట్ గా ఇది. కాకపోతే ఇక్కడ ఇండికేషన్ ఏంటి, 60 కంట్రీస్ ఆర్ ఆల్ టుగెదర్ రిక్వెస్ట్ ఇరాన్కి మేబీ ఇవాళ రేపో ఎప్పుడో వస్తుంది. వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవుతున్నారు. సో డెఫినెట్ గా వాళ్ళందరూ గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఎస్ వీ కెన్ యాక్సెప్ట్. అట్లా ఏం లేదు. ఓన్లీ ద ఎనిమీస్ యూకే, ఐ మీన్ నాటో అండ్ యుఎస్, వీళ్ళిద్దరికి మటుకు ఈవెన్ ఇఫ్ ద వార్ స్టాప్స్ ఆల్సో వీ డోంట్ అగ్రీ దెమ్ టు పాస్ ఆన్ అన్నారు వాళ్ళు. తర్వాత కూడా మేము వీళ్ళిద్దరిని వదలం, సమస్య లేదు అన్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని అర్థం. ఈయనేమో మాకు ఒప్పేసుకున్నారు, 45 days సీజ్ ఫైర్ అయిపోయింది అని ఈయన చెప్పారు. అంటే ఆపరేషన్ సింధూర్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ సీజ్ ఫైర్ గురించి అనౌన్స్ చేసింది డొనాల్డ్ ట్రంపే. ఎవరు నమ్మలా. సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చింది. ముందస్తు బ్రేకింగ్ న్యూస్ ఎక్స్పర్ట్ లాగా డొనాల్డ్ ట్రంప్ మారిపోయారని అనుకోవాలా? హయ్యర్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా తెలియదు, బయటికి తెలియదు. అది తెలియకూడదు కూడా, అది దేశం సీక్రెట్. అది దాన్ని ఆయన అవుట్ పోస్ట్ చేశాడు దాన్ని. అది కరెక్ట్ కాదు యాక్చువల్ గా. ఏంటంటే హీస్ అ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ టైప్ లో ఉన్నాడు. అదే పొలిటీషియన్ అయితే ఓపెన్ అప్ అవ్వకూడదు అది. సో మార్కెట్ లో సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? ఇదే ప్రభావం సిల్వర్ మీద ఉంటుందా? కానీ సిల్వర్ అయితే గత 4-5 రోజులుగా ఒకే ధరని స్టిల్ మెయింటైన్ చేస్తుంది. సిల్వర్ ఎంత పైనుంచి ఎక్కడ పొజిషన్స్ ఉన్నాయి, ఎక్కడ అమ్మాలనుకున్నారో ఫ్యూచర్స్ పొజిషన్స్, వాటిల్లో ఎంత అవ్వాలో అంత అయిపోయింది, ఎవాపరేట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి కొంచెం స్టేబుల్ అవుతుంది. చిన్నగా మళ్ళీ ఆల్టర్నేట్ వచ్చేదాకా ఆల్టర్నేట్ ఛాన్సే లేదు. ఇప్పుడు సిల్వర్ కి ఆల్టర్నేట్ ఛాన్సే లేదు కాబట్టి డెఫినెట్ గా స్టెప్ బై స్టెప్, స్లో బై స్లో ఇట్ మే రైజ్. అంతేగాని లాస్ట్ ఇయర్ పెరిగినట్టు విపరీతంగా రావాలంటే రాదు. స్టెప్ బై స్టెప్ పెరిగింది. ఓవర్ ఎ పీరియడ్ ఇట్ విల్ క్రాస్ 4,10,000 విచ్ టచ్డ్ ఇన్ MCX లో ఆల్ టైమ్ హై ఎంత అంటే 4,10,000. దాన్ని దాటుద్దా అంటే చిన్నగా దాటే అవకాశాలు ప్రాబిలిటీస్ ఉంటాయి, ఆల్టర్నేట్ రానంత వరకు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ అనాలిసిస్ అందించినందుకు. ఇది గోల్డ్ మార్కెట్ అండ్ సిల్వర్ మార్కెట్ పరిస్థితి, ప్రపంచ యుద్ధానికి సంబంధించి
ఏ క్షణమైనా సీజ్ ఫైర్ అనేటువంటి సంకేతాలు వస్తున్నట్టుగా అమెరికా ఆధారిత మీడియా వ్యవస్థలన్నీ కూడా సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. కానీ ఇంకా ఇరాన్ వైపు నుంచి స్పష్టత రాలేదు. ఈ కన్ఫ్యూజన్ ఉన్నంత వరకు కూడా మార్కెట్లో స్టెబిలిటీ అనేది అసాధ్యం అని చెప్తున్నారు ప్రభు గారు. మరోవైపు గోల్డ్ మార్కెట్ అక్షయ తృతీయ నాటికి దాచిపెట్టుకోవడం డబ్బులు 1,10,000 నుంచి 1,20,000కి చేరేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. సో ఇది ఒక రకంగా చూస్తే ఈ లాస్ట్ 1 ఇయర్లో చాలా పెద్ద డౌన్ఫాల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.